కాంగ్రెస్ లో పదవుల భర్తీకి ముహూర్తం ఖరారైందా? పీసీసీ చీఫ్ తో పాటే మంత్రివర్గ విస్తరణ జరగనుందా? ముఖ్యమంత్రి రేవంత్ అమెరికా నుంచి తిరిగి రాగానే ఆ పని కంప్లీట్ చేస్తారా? ఇంతకు పదవుల రేసులో ఉన్నదెవరు? ఆషాఢం ముగిసింది. దీంతో ఆగిపోయిన అన్ని కార్యక్రమాలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఆషాఢంలో మంచి రోజులు లేకపోవడంతో పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్లు ఇలా అన్నింటినీ ఒకేసారి పూర్తి చేయాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తయినా రాష్ట్రంలో పూర్తిస్థాయి కేబినెట్ లేదు. ఇక ప్రభుత్వం ఏర్పడ్డాక తమకు వస్తాయనుకున్న కార్పొరేషన్ చైర్మన్ పదవుల ఎంపిక సైతం పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణతో పాటు కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక పూర్తవుతుందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ వెళ్లారు. అధిష్టానంతో చర్చోపచర్చలు జరిపారు. దీంతో పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ ఎక్స్పాన్షన్ తో పాటు కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక కూడా పూర్తవుతుందని అంతా భావించారు. కానీ ఆషాఢం రావడంతో అన్నిటికీ బ్రేక్ పడింది. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఈ నెల 14న హైదరాబాద్ చేరుకుంటారు. 2-3 రోజుల పాటు రాష్ట్ర పరిస్థితులపై సమీక్షలు చేస్తారు. ఆ తరువాత నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చిస్తారని సమాచారం. ఆగస్టు 17 తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి దఫాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు. మరో 6గురిని మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 37 మంది కార్పొరేషన్ చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా 20కి పైగా కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించాల్సి ఉంది. మరోవైపు కీలకమైన పీసీసీ చీఫ్ ప్రక్రియ కూడా ఆగిపోవడంతో కొత్త అధ్యక్షుడి ప్రకటన కూడా జరగాల్సి ఉంది. దీంతో ఆశావహులంతా అలర్ట్ అయ్యారు. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. పీసీసీ చీఫ్ పదవి, మంత్రి మండలి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉందని హస్తం నేతలు చెబుతున్నారు. గుమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం, ముఖ్యంగా సామాజిక సమీకరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్నింటినీ ఒకేసారి కంప్లీట్ చేస్తే బాగుంటుందని హస్తం పార్టీ పెద్దలు భావిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్న కులాలు, ముదిరాజ్, మైనారిటీ, యాదవ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు లభించలేదు. వీరికి ప్రస్తుత విస్తరణలో చోటు ఉంటుందని సమాచారం. ఇక మిగిలిన మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న నేతల్లో అగ్రవర్ణాల నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బల్మూరి వెంకట్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. బీసీల నుంచి ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, శ్రీహరి ముదిరాజ్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక పీసీసీ పదవి కోసం ఏఐసీసీ చేసిన షార్ట్ లిస్ట్ లో మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎంపీ బలరాం నాయక్ ఉన్నట్లు సమాచారం. ఇక కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం పలువురు నేతలు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. సామాజిక సమీకరణాలు, పార్టీకి విధేయులై ఉండడం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని పదవులు ఇవ్వాలని హైకమాండ్ ఆలోచిస్తోంది. దీంతో అదృష్టం ఎవరిని వరిస్తుందోనన్న చర్చ హస్తం పార్టీలో జరుగుతోంది.